వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై గులకరాయి దాడి తర్వాత వైఎస్ఆర్సీపీ ఏం ప్లాన్ చేస్తోంది? మరో ఓదార్పు యాత్రకి వైఎస్ఆర్సీపీ సిద్ధం కాబోతోందా అంటే అవుననే సమాధానం ఇస్తున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు. ఇక ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు మనతో ఉన్నారు. సార్తో మాట్లాడదాం. సార్ హాయ్ సార్. హలో కృష్ణ. సార్, జగన్మోహన్ రెడ్డి మీద గులకరాయి దాడి తరువాత వైఎస్ఆర్సీపీ ఏం చేయబోతోంది అనేది ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారిన నేపథ్యంలో కొంతమంది ఏమో మరో ఓదార్పు యాత్రకి సిద్ధం కాబోతోంది వైసీపీ అంటూ భిన్న స్వరాలను అయితే వినిపిస్తూ ఉన్నారు. ఏంటి సార్, దీని మీద మీ విశ్లేషణ ఏంటి? ఒకటేంటంటే ఈ గులకరాయి దాడికి ముందు 4 రోజుల ముందు అవుతు శ్రీధర్ రెడ్డి అనే ఒక అతను ట్వీట్ చేశాడు. ఏం ట్వీట్ చేశాడంటే, రాబోయేటువంటి రోజుల్లో రాజకీయాలను మలుపు తిప్పేటువంటి సంఘటనలు ఆంధ్రప్రదేశ్లో చోటు చేసుకోబోతున్నాయి అని ఒక ట్వీట్ చేశారు ఆయన. దాంట్లో ఒక భాగమా ఇది ఇప్పుడు జరిగింది గులకరాయి దాడి అనేది ఒకటి వినిపిస్తుంది. ఇంకా నెక్స్ట్ ఎలాంటి పరిణామాలు ఉండబోతున్నాయి అనేది రకరకాలుగా చర్చ అయితే జరుగుతోంది. ఇలాంటి చర్చ జరుగుతున్నప్పుడు సాధారణంగా ఏ రాజకీయ పార్టీ ఏ విధమైనటువంటి స్టెప్స్ వేస్తుంది అనేది కొంతవరకు గెస్ చేస్తూ ఉన్నారు సోషల్ మీడియాలో ఉండేటువంటి నెట్జన్లు. ఎస్పెషల్లీ ఇప్పుడు మనం మెయిన్ మీడియా కాదు, సోషల్ మీడియానే ఒక అడుగు ముందుకు వేస్తుంది, దూసుకెళ్ళిపోతుంది. నెక్స్ట్ ఏం చేయబోతుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం ఏం చేయబోతుంది, చంద్రబాబు నాయుడు ఏం చేయబోతున్నారు, జగన్మోహన్ రెడ్డి ఏం చేయబోతున్నారు, పవన్ కళ్యాణ్ ఏం చేయబోతున్నారని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. అసలు ఈవెన్ మన విశ్లేషణ కూడా నెక్స్ట్ ఏంటి, ఈయన ఏం చెప్పబోతున్నారు అనేది కూడా ఎక్స్పెక్ట్ చేసే స్థాయికి ఇప్పుడు సోషల్ మీడియాలో నెట్జన్లు చాలా షార్ప్ ఉన్నారు. వాళ్ళకున్నంత షార్ప్నెస్ బహుశా మనకు కూడా లేదేమో, అంత షార్ప్గా ఉన్నారు. ఇప్పుడు వాళ్ళు చేస్తున్నటువంటి ట్వీట్లు ఏంటి, వాళ్ళు చేస్తున్నటువంటి అభిప్రాయాలు, వాళ్ళు చేస్తున్నటువంటి పోస్టుల్లో ఎలాంటి అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారంటే, మళ్ళీ మరొక ఓదార్పు యాత్రకి జగన్మోహన్ రెడ్డి సిద్ధం కాబోతూ ఉన్నారు. అవుతూ శ్రీధర్ రెడ్డి చేసినటువంటి ట్వీట్ని బేస్ చేసుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మళ్ళీ మరొక ఓదార్పు యాత్రకు సిద్ధం అవుతుంది అని చెప్పి చెప్తున్నారు. ఎందుకు చెప్తున్నారు ఆ మాట అంటే, బహుశా నేను అనుకోవటం, ఇప్పుడు రాజశేఖర రెడ్డి మరణం, హెలికాప్టర్ మరణం జరిగింది కదా, మరణం జరిగిన తర్వాత చాలామంది మనస్తాపానికి గురై, మనోవేదనకు గురై చనిపోయారు అనేది అప్పట్లో ఉన్నటువంటి న్యూస్. ఆ సందర్భంగా సహజ మరణాలను కూడా ఈ జాబితాలో వేశారనేది అప్పట్లో విపక్షాలు చేసినటువంటి ఆరోపణ. అలాగే బొత్స సత్యనారాయణ ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు, అప్పుడు కాంగ్రెస్లో ఉన్నప్పుడు ఆయన కూడా అసెంబ్లీ సాక్షిగా అనేక సందర్భాల్లో ఈ విషయాన్ని చెప్పారు. సహజ మరణాలను కూడా చేసేసి ఓదార్పు యాత్ర అనేది పెట్టి చచ్చిపోయినటువంటి వాళ్ళ ఇళ్ళకి ఊరేగింపుగా వెళ్ళడం అనేది ఏం పద్ధతి అనేది రోసి కూడా ఒక వ్యాఖ్యానం చేశారు అప్పట్లో. సోనియా గాంధీ కూడా అది అప్పట్లో చెప్పారు, మీరు ఓదార్పు యాత్ర చేయాలనుకుంటే కనుక మీరు ఇలా ర్యాలీలుగా, రోడ్ షోలుగా వెళ్లకుండా ఉంటే బాగుంటుంది అని చెప్పి, మీరు ఏదైనా సహాయం చేయాలంటే వేరే లాగా చేయండి, అందరిని పిలుచుకొని చేయండి అని చెప్పారని చెప్పి జగన్మోహన్ రెడ్డి కూడా అనేక సందర్భాల్లో చెప్పారు సోనియా గాంధీ గురించి. అయితే అప్పుడు ఆ హిస్టరీని కనుక తీసుకుంటే, అంటే రాజశేఖర రెడ్డి హెలికాప్టర్ ప్రమాదం తర్వాత జరిగినటువంటి పరిణామాలను తీసుకుంటే, మనోవేదనకు గురై చనిపోయినటువంటి వాళ్ళ జాబితాని అప్పట్లో వాళ్ళ సొంత మీడియా అనేక రకాలుగా ఎలివేట్ చేసింది. ఎలివేట్ చేసి దాన్ని మానవీయ కోణం నుంచి తీసుకెళ్ళి సానుభూతి తీసుకొచ్చుకొని ఓట్ల రూపంలో మలుచుకోగలిగారు. ఓట్ల రూపంలో మలుచుకోగలిగి బై ఎలక్షన్స్లో చెప్పుకోదగ్గ ఎమ్మెల్యేలు గెలుచుకోగలిగారు. ఆ తర్వాత జనరల్ ఎలక్షన్లో 2014లో బలమైన ప్రతిపక్షంగా ఉన్నారు. 2019కి వచ్చేటప్పటికి కోడికత్తి, తర్వాత బాబాయ్ గొడ్లి, ఇవన్నీ మలుపు తిప్పేసినాయి ప్రశాంత్ కిషోర్ దయ వల్ల. ప్రశాంత్ కిషోర్ చేసినటువంటి రాజకీయ వ్యూహాల వల్ల మనం 2019 ఎన్నికల్లో ఎలాంటి ఫలితాలు వచ్చాయో మనం చూసాం. సేమ్ రుచి మరిగినటువంటి ఏదో అంటారు చూసాం, రుచి మరిగినట్టు పులే సింహము రక్తాన్ని మరిగినట్టు సింహం వేట మానుకుంటుంది అన్నట్టు రాజకీయ వ్యూహాలు బాబాయ్ గొడ్లి, కోడికత్తి నుంచి లబ్ధి పొందినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు గులకరాయి అంశాన్ని బయటికి తీసింది అనేది సోషల్ మీడియాలో బాగా స్ప్రెడ్ అవుతున్నటువంటి న్యూస్. సరే, అసలు ఈ గులకరాయికి సంబంధించినటువంటి న్యూస్ ఫేక్ అనేటువంటిది, ఫేక్ దాడి ఇది అని చెప్పి ఎందుకు నెట్జన్లు అంతగా రియాక్ట్ అవుతున్నారంటే, పూర్వపు చరిత్ర, కోడికత్తి చరిత్ర, ఇవన్నీ బాబాయ్ గొడ్లి చూశారు కాబట్టి. ఇప్పుడు ఆల్రెడీ వివేకానంద రెడ్డిని మర్డర్ చేసింది ఎవరు అనేది సిబిఐ చెప్పేసింది, ఛార్జ్షీట్ కూడా దాఖలు చేసింది కదా. దాని మీద షర్మిల, సునీతారెడ్డి ఆల్రెడీ ప్రచారం చేస్తున్నారు. దాంట్లో క్లారిటీ వచ్చి ఉంటుంది పబ్లిక్కి, ఎవరు
వివేకానంద రెడ్డిని మర్డర్ చేశారనేది. సో మనం ప్రత్యేకంగా చెప్పవలసిన లేదు. ఇక కోడికత్తి కేసుకు సంబంధించి 5 సంవత్సరాల నుంచి ఏం నడిచింది అనేది పబ్లిక్ అందరికీ తెలుసు. కోడికత్తి సీను ఆల్రెడీ ఇప్పుడు ఏ పార్టీలో ఉన్నాడు, ఆల్రెడీ ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మొన్న ఆ మధ్య ఎలక్షన్లో పోటీ చేశారు కదా, ఆ మధ్య లోకల్ బాడీ ఎలక్షన్లు అనుకుంటా, ఇప్పుడు వాళ్ళ బంధువులు ఎవరో పోటీ చేసే ప్రయత్నం చేశారు. తర్వాత ఈ బెయిల్ రావడానికి ఈయన అసలు కోర్టుకే వెళ్ళాలా. దాడి జరిగింది, బాధితుడు ఎవరు? జగన్మోహన్ రెడ్డి బాధితుడు. సో బాధితుడు కోర్టుకి వెళ్ళాలా పని లేదా? వెళ్ళాలా. ఎన్ఐఏ ఏం చెప్పింది? మీరు కోర్టుకు రావాలని చెప్తే కోర్టుకు వెళ్ళలేదు కదా. ఎన్ఐఏనే వార్నింగ్ ఇచ్చింది కదా, మీరు కోర్టుకు రావాలి, వ్యక్తిగతంగా హాజరు కావాలి ఈ కేసులని. బట్ ఆయన హాజరు కాలేదు కదా. అంటే కోడికత్తి కేసు ఏంటి అనేది అందరికీ తెలుసు కదా. పైన దేవుడికి తెలుసు, కింద ప్రజలకు తెలుసు, మధ్యలో జగన్మోహన్ రెడ్డికి తెలుసు. ఆయన మాటల్లో అదే కదా. ఆయన ఈ మధ్య కూడా వివేకానంద రెడ్డి మర్డర్ పైన దేవుడికి తెలుసు, కింద ప్రజలకు తెలుసు, కడప ప్రజలకి నాకు తెలుసు అని చెప్పాడు కదా. ఆయనే చెప్పాడు కదా తనకు తెలుసు అని. అంటే ఇప్పుడు గులకరాయికి సంబంధించినటువంటిది కూడా పోలీసు నుంచి ఆ పార్టీకి సంబంధించి జగన్మోహన్ రెడ్డికి సంబంధించి వీరాభిమానులు, జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన అభిమానులు మనోవేదనకి, మానసిక క్షోభకి గురవుతున్నారు. సో వాళ్ళల్లో చాలామంది ఇబ్బంది పడుతున్నారు అనేది. సో రాబోయేటువంటి రోజుల్లో ఓదార్పు యాత్ర ఏమన్నా పెట్టుకునే దానికి ప్లాన్ చేస్తున్నారా వీళ్ళు? చాలామంది మానసిక క్షోభకి, మనోవేదనకు గురవుతున్నారు అనేది మళ్ళీ ఇంకొక క్రియేషన్ ఏమన్నా ఆ పార్టీ చేస్తుందా? గతంలో సహజ మరణాలను కూడా రాజశేఖర రెడ్డి హెలికాప్టర్ ప్రమాదంలో చనిపోయిన దానికి గుండె పగిలి చనిపోయారని చెప్పి యాడ్ చేశారు కదా. అదే తరహాలో ఇప్పుడు సహజ మరణాలు రోజు ఉంటాయి. సహజ మరణాలు, ఈ సహజ మరణాలని ఈ జాబితాలో చేర్చేసి ఇంకా స్టార్ట్ చేయలేదు ఏంది అని చెప్పి అప్పుడే సోషల్ మీడియాలో అంటున్నారు. అంటే 48 గంటలు అయింది కదా దాడి జరిగి, సో ఇంకా సహజ మరణాలని గుండె పగిలి జగన్మోహన్ రెడ్డికి గులకరాయి తగిలి ఆయన బాధను ఆ దెబ్బను తట్టుకోలేక గుండె పగిలి చనిపోయిన లిస్టులోకి ఇంకా ఎక్కలేదు ఎవరు అని చెప్పి సోషల్ మీడియాలో వ్యంగ్యంగా చేస్తున్నటువంటి పోస్టులు. నిజంగా అదే జరిగితే ఖచ్చితంగా మళ్ళీ మరో ఓదార్పు యాత్ర ఉండే అవకాశం ఉంది. అంటే ఆ విధమైనటువంటి ప్రాసెస్ నెట్జల్ని ఏదైతే పోస్టులు పెడుతున్నారో ఆ విధమైనటువంటి ప్రాసెస్ స్టార్ట్ అయిందనంటే ఓదార్పు యాత్ర మళ్ళీ ఉంటుంది. ఎందుకంటే ఆల్రెడీ 25వ తారీఖు నుంచి మళ్ళా ఎలక్షన్ క్యాంపెయిన్ పెడుతున్నారు. ఆ ఎలక్షన్ క్యాంపెయిన్ పెట్టినప్పుడు ఈ ఓదార్పు యాత్రను కూడా మిక్స్ చేసే అవకాశం ఉంది. ఏది ఇప్పుడు సోషల్ మీడియాలో ఏదైతే వాళ్ళు వ్యంగ్యాస్త్రాలు విసురుతూ సహజ మరణాలను కూడా ఇప్పుడు దీంట్లో చేరుస్తారు, అప్పుడు చేర్చినట్టు దీంట్లో చేరుస్తారని చెప్పి అంటున్నారు కదా. అది నిజమైతే ఇప్పుడు ఓదార్పు యాత్ర కూడా ఉండేటువంటి అవకాశం ఉంది మళ్ళీ ఇది ఎలక్షన్ క్యాంపెయిన్లోనే. ఇప్పుడు శ్రీధర్ రెడ్డి అవుతూ ఏదైతే చెప్పాడో రాబోయేటువంటి రోజుల్లో మనం చాలా రాజకీయ పరిణామాలను పూర్తిగా మార్చేసేటువంటి విన్యాసాలు చాలా ఉంటాయని చెప్పి ఆయన ట్వీట్ చేశాడు. ట్వీట్ చేసిన ఆయన పోలీసులు విచారించారో లేదో తెలియదు. ఆయన సహజంగా ట్వీట్ చేశారో అంటే ఇలాంటివి ఉంటాయని ఎక్స్పెక్ట్ చేసి ట్వీట్ చేశాడో, సోషల్ మీడియాలో అంతే కదా, ఏదన్నా మనసు కనిపిస్తే చేస్తూ ఉంటారు. అలా ట్వీట్ చేశారా లేదంటే ఇన్ఫర్మేషన్ తోటి ట్వీట్ చేశారా అనేది తెలియదు. ఆయన 4 రోజుల క్రితం చేసినటువంటి ట్వీట్కి అనుగుణంగా ఇప్పుడు గులకరాయి తగిలింది, గులకరాయి ఇష్యూ వచ్చింది. దాని కంటిన్యూషన్లో మరి ఇలాంటి ఓదార్పులు లేదంటే ఇంకా పెద్ద స్థాయిలో గులకరాలు లాంటివి ఏమన్నా ఉంటాయా? అందుకే ఇప్పుడు తెలుగుదేశం పార్టీ, జనసేన ఏం చెప్తుందంటే షర్మిలకి రక్షణ కల్పించండి దయచేసి, డాక్టర్ సునీతారెడ్డికి రక్షణ కల్పించండి దయచేసి, అమెరికాలో ఉన్న విజయమ్మకి రక్షణ కల్పించండి, అవినాష్ రెడ్డికి రక్షణ కల్పించండి అని చెప్పి ఇప్పుడు మొత్తం వైఎస్ ఫ్యామిలీకి రక్షణ కల్పించండి అని చెప్పి ఈ విపక్షాలన్నీ డిమాండ్ చేస్తున్నాయి. ఎవరికి? ఎన్నికల కమిషన్కి ఇప్పుడు డిమాండ్ చేస్తూ సిబిఐ ఎంక్వైరీ చేయాలి దీని మీద అని చెప్పి ఒక డిమాండ్ చేస్తూ గవర్నర్ని కలుస్తున్నారు. తెలుగుదేశం పార్టీకి సంబంధించిన గవర్నర్ని కలిసి వినతిపత్రం ఇచ్చి మీరు సిబిఐ ఎంక్వైరీ చేయండి, ప్లస్ వైఎస్ ఫ్యామిలీకి అందరికీ రక్షణ కల్పించండి, గత ఎన్నికల్లో ఈ విధంగా జరిగింది, ఈసారి ఎన్నికల్లో మీరు ఇలాంటి జరగకుండా మీరు కాపాడండి దయచేసి అని చెప్పి వీళ్ళే పోయి వినతిపత్రం ఇస్తున్నటువంటి పరిస్థితి. అంటే మళ్ళీ ఓదార్పు యాత్ర లేకుండా విపక్షాలే జాగ్రత్త పడుతున్నాయి. అంటే దాని ఎఫెక్ట్ ఏ స్థాయిలో ఉందో, నెట్జన్లు ఏ విధంగా ఊహిస్తున్నారో, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేపథ్యం, భవిష్యత్తు కూడా నెట్జన్లు ఏ విధంగా ఎక్స్పెక్ట్ చేస్తున్నారో మనం దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.